అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చరణ్ శెట్టి. వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అలాగే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ సినిమా జనం మొత్తం చావా మేనియాతో ఊగిపోతున్నారు. చావా సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అయితే ఈ చావా సినిమా ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా మీద పడే అవకాశం అయితే బాగా ఉంది అనేది ప్రస్తుతం మూవీ క్రిటిక్ నుంచి అందుతున్న సమాచారం. సో అసలు ఏంటి ఎఫెక్ట్ చావా సినిమాకి వీరమల్లు సినిమాకి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. అలాగే దాంతోపాటు ఒక లైక్ కొట్టేస్తే ఈ వీడియో మరొక 10 మందికి యూట్యూబ్ రెఫర్ చేస్తుంది. సో నాకు మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఇక విషయంలోకి వెళ్తే చావా సినిమా మరాఠా సామాజిక వర్గానికి బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్గా. ఎందుకు అంటే అప్పటి రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠా సామ్రాజ్యం మీదకి ఇస్లాం రాజులు చాలా మంది ఆక్రమించుకోవడానికి ట్రై చేశారు. సో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ప్రాణాలకి తెగించి పోరాడారు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్. ఆయన కథ ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిందే ఈ చావా సినిమా. సో ఇప్పుడు చావా సినిమాలో ఔరంగజేబు పాత్ర మీద దేశవ్యాప్తంగా కొన్ని మతాల నుంచి వ్యతిరేక కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత బాగా వినిపిస్తుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఔరంగజేబు పాత్ర ఉంది. సో ఆ పాత్రని మన యానిమల్ సినిమాలో విలన్ గా చేసిన బాబీ డియోల్ చేస్తున్నారు. ఆయన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ ఔరంగజేబు పాత్ర మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో అసలు హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రని ఎలా తీర్చిదిద్దారు అనేది తెలియాలంటే మాత్రం మనం మార్చి 28 వరకు ఆగాలి. ఎందుకంటే ఆ రోజే హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవబోతుంది.